నర్సరావుపేటలో మరోసారి వైసీపీ జెండా ఎగురుతుందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎవరు తనపై పోటీ చేసినా వారికి ఓటమి తథ్యమన్నారు. కింది స్థాయి కార్యకర్తల నుంచి అందరినీ సమాయత్తం చేస్తున్నామంటున్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. ఈరోజు ఒక ముఖ్యమైన సమావేశాన్ని కూడా నిర్వహించబోతా ఉన్నారు. ఈ సమావేశంలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్న విషయాలు మనతో మాట్లాడేందుకు నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్, ఎలా ఉండబోతుంది ఈరోజు ముఖ్య సమావేశం కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎన్నికల ముందు జరుగుతున్న సమావేశం కాబట్టి ఎలా ఉండబోతా ఉంది? కేడర్కి, నాయకులకి స్ఫూర్తినిచ్చే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతూ ఉంది. రానున్న ఎన్నికలకి సిద్ధం చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సందేశం ఇచ్చే కార్యక్రమం వాళ్ళని ఉత్సాహపరిచి ఎన్నికల్లో భారీ మెజార్టీతో 175 గెలుచుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది బ్రహ్మాండంగా ఉండబోతుందని చెప్పి తెలియజేస్తాం. అంటే పల్నాడులో కూడా ఒక భారీ బహిరంగ సభను, సిద్ధం సభను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దాంట్లో కీలక ప్రకటన, మేనిఫెస్టో కూడా ఉండబోతుందని చెప్తా ఉన్నారు. అలాంటి ఏమైనా ప్రకటనలు ఉండే అవకాశం ఉంటుందా సార్? దాని మీద ఇంకా స్పష్టత అయితే రాలేదండి. ఉంటుందని అనుకుంటున్నాం, బట్ ఇంకా క్లారిటీ అయితే లేదు. పల్నాడులో కాదు, ఈ సభ అద్దంకి మన మేదరమెట్ల దగ్గర ఈ సభ నిర్వహిస్తున్నాం. రేపు 3వ తారీఖున దాదాపు 15 లక్షల మందిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భారీ బహిరంగ సభ, ఎన్నికల ముందు ఈ భారీ బహిరంగ సభని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తాం. ఇప్పటికే టీడీపీ కానీ జనసేన కానీ అభ్యర్థులను ప్రకటించేసింది. వైసీపీ ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? ఇప్పటి వరకు సమన్వయకర్తలనే ప్రకటించడం జరిగింది కదా. అంటే ఇప్పుడు వరకు ఒక 66 మందిని మార్పులు ఉన్న చోట ప్రకటించడం జరిగింది. మిగిలిన వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ చేస్తారని చెప్పి ఒక క్లారిటీ ఉంది. సో దాని మీద త్వరలోనే ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అన్నీ క్లారిటీగా ఉన్నారు. అది త్వరలోనే మీడియాకి రావటమే ఆలస్యం. దాన్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేయించే కానీ మీకు అక్కడ పోటీగా ఎరపతిని శ్రీనివాసరావుని తీసుకురాబోతున్నారు అని ప్రచారం జరుగుతూ ఉంది. ఎలా ఉండబోతా ఉంది సార్ నర్సరావుపేట? ఎవరు వచ్చినా ఇబ్బంది లేదని నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట మరొకసారి హ్యాట్రిక్ కొట్టి నర్సరావుపేటలో గెలుపొందడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరు వచ్చినా సరే మాకు ఇబ్బంది ఏం లేదు. ఎవరు వచ్చినా సరే గెలుస్తాం. అయితే ఎన్నికల్లో ముందు జరుగుతున్న సభ కాబట్టి చాలా ఉత్కంఠగా మేము ఎదురు చూస్తూ ఉన్నాము. అధినేత ఏ సందేశం ఇవ్వబోతా ఉన్నారనేది తెలుసుకోబోతా ఉన్నాం అంటూ కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే నర్సరావుపేట నియోజకవర్గానికి ఎవరు వచ్చినా కూడా మరోసారి వైసీపీ హ్యాట్రిక్ కొడుతుందంటూ కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా సాయితో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.